నమస్తే, వెల్కమ్ టు సిటీవీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ జగన్ ను కలిసిన కారేడు రైతులు చంద్రబాబు పాలనలో భూములు లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపణ. పచ్చని పంట పొలాల అన్యాయంపై రైతుల ఆందోళన. మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. విద్యా వ్యవస్థపై ప్రశ్నలు. ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుల అర్హతపై బండి సంజయ్ వ్యాఖ్యలు. కనీసం డిగ్రీ కూడా లేని ఉపాధ్యాయులు ఉన్నారని కేంద్ర మంత్రి ఆందోళన. రాజమండ్రి సాయి హాస్పిటల్లో ఎస్ఎస్ఐ మంత్రి రోబో ఆవిష్కరణ. వైద్య రంగంలో సాంకేతిక పరిణామం. సరికొత్త రోబో ప్రారంభం. కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే సాయి హాస్పిటల్ నూతన అధ్యాయమని వెల్లడి. చంద్రబాబు కుట్రలపై సాక్షి ఎత్తుగడలు సృష్టించవచ్చా? సాక్షి పత్రికకు ఎక్కడి నుంచి లభించని యాడ్స్ కలకలం. సర్క్యులేషన్ కోసం ఈనాడు ధర్మ పోరాటం చర్చనీయాంశం. వైఎస్ జగన్ హయాంలో ఆర్థిక దెబ్బకు సాక్షి సమరం. డీటెయిల్స్ చూస్తే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బనకచెర్లకు నీళ్లు అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు వ్యూహం సాధించడమే లక్ష్యంగా కాళేశ్వరాన్ని అడ్డుకోవడం జరుగుతోందని రేవంత్ అన్నారు. టీటీడీ అధికారులపై విమర్శలు చేస్తూ ప్రాజెక్టు నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. రేపొచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కర ఉంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తోడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు, నీ మంత్రులు, నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళని ఇవ్వటం లేదు. ఇవాళ నువ్వు కేవలం చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలన రాష్ట్ర ప్రజలకు ఎమర్జెన్సీని తలపించే విధంగా మారింది. ప్రజలకు నిరసన తెలిపే అవకాశం లేకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టార్గెట్ చేసుకుంటూ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జడ్పీ చైర్పర్సన్ హారికపై దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. పోలీసుల ఎదుటే టీడీపీ గుండాలు రెచ్చిపోయి ప్రదర్శించిన చర్యలు ఆందోళనకరంగా మారాయి. రాష్ట్రంలో టీడీపీ కార్యకలాపాలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మీద ఉన్నారు, అలాంటి వాళ్ళే ఉన్నారు. వచ్చింది ఎంత వేల మంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి ఈ ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ పోవడం అది అసలు కరెక్టేనా? నీ దానికి ఎక్కడికైనా సాక్షివాడు వస్తే వెంటబడి కొడుతున్నావే. తెలుగుదేశం పార్టీ రిలేటెడ్ దాంట్లో. అందుకే ఇప్పుడు ఎవరు అటు పోవట్లే ఇటు పోవట్లే. ఒక పెద్ద మనుషుల ఒప్పందంలాగా ఉంది. ఆ ప్రోగ్రాంలకు ఈ సాక్షి వాళ్ళు పోవట్లే, ఈ వైఎస్ఆర్సీ ప్రోగ్రాంలకు వాళ్ళు రావట్లే. ఎందుకు? అక్కడికి వచ్చిన తర్వాత అనవసరమైన అన్వాంటెడ్ ఇవేమైనా జరుగుతాయేమో అనేది అది ఎవరి కంట్రోల్లో ఉండదు. అప్పుడు ఏదైనా ఏం జరిగిందో తెలియదు. ఆ ఫోటోగ్రాఫర్ నీట్గా ఉన్నాడు, ఎక్సెప్ట్ 4-3 బటన్లు తీసుకోవడం తప్ప. అతను ముందు వెళ్ళి ఒక కంప్లైంట్ ఏదో ఇచ్చాడు, మూగదెబ్బలు ఏదో తగిలాయి, కెమెరా తీశారు, లాక్కున్నారని ఏదో చెప్పాడంటే దట్స్ ఎ కేస్. ఓకే, హీ హ్యాజ్ ఎవ్రీ రైట్ తను పోయి ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి. పోలీస్ నిజంగానే చేసుకోవడం అభ్యంతరం లేదు. ఇప్పుడు దాన్ని దేనికి మార్చారు? అటెంప్ట్ మర్డర్ అంట.
వేసిన దాన్ని ఎఫ్ఐఆర్లో ఉన్నదాన్ని మార్చి మళ్ళీ మెమో వేసి అటెంప్ట్ మర్డర్ కిందకి మార్చారు. పోలీసు ఉండేది దీనికా? ప్రతిపక్షాలను టెర్రరైజ్ చేయడానికా? కడుపు మండిన రైతులను టెర్రరైజ్ చేయడానికా? అర్థం కావట్లా. ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ మోస్ట్, అంటే 6 టర్మ్ ఎమ్మెల్యే, ఆయన 6 టైమ్స్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా. వాళ్ళ ఫ్యామిలీ డికేడ్స్ టుగెదర్ పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన ఇంటి మీదికి ఒక 100 మంది 200 మంది పోయినారు. ఆ విజువల్ చూడండి. కేవలం నేను ఏది చూపిస్తున్నానంటే పోలీస్ అపతి అంటారా, లేకుంటే పోలీస్ ప్రేక్షక పాత్ర అంటామా, లేకుంటే పోలీస్ అటువైపు నుంచి ఇన్స్టిగేటర్స్ అంటామా, ఎవరైతే అటాకర్స్ ఉన్నాడో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళు అందామా? రాజమండ్రి సాయి హాస్పిటల్లో సరికొత్త నవతరం ఎస్ఎస్ఐ మంత్ర రోబో ఆవిష్కరణ జరిగింది. వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను ఆవిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ రోబో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు ఇంకా కందుల దుర్గేష్ వర్చువల్గా ఆవిష్కరణ చేశారు. సాయి హాస్పిటల్ ఈ రోబో ద్వారా వైద్య రంగంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. సాయి హాస్పిటల్ యాజమాన్యం వారు మరొక నూతన మెట్టు ఎక్కే ఈ తరుణంలో మా ఆహ్వానాన్ని మన్నించి మరి అత్యంత సాధ్యం కాదు. దీనికి మా సర్జన్ల యొక్క నైపుణ్యం అవసరం, వారి సహకారం కనీసం అలాగే కొండంత బలాన్ని ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరో రోబో తీసుకొచ్చే సాహసం మేము చేయగలిగాం. నిజమైన హెల్త్ టూరిజం గమ్యస్థానానికి ఖచ్చితంగా చేరుస్తుందని మేము భావిస్తున్నాం. ప్రపంచ స్థాయి చికిత్సని రాజ్యం పెంచుకున్న తర్వాత మాత్రమే ఈ రోబోల్ని ఉపయోగించడం జరిగింది. దీనికి వారు కనబర్చిన ఆసక్తి, వారు స్పెండ్ చేసిన టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరవటం ద్వారా ఆరోగ్య రంగానికి మాత్రమే కాకుండా వైసీపీ ఎమ్మెల్సీ మొండితో కారుణ చేసిన సంచలన వ్యాఖ్యలపై నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తమ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో తమ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని తీవ్రంగా నరుకుతామని ఎమ్మెల్సీ అరుణ్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు రెచ్చగొట్టాయి. ఇక కంచికచర్లలో జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ పార్టీకి ఈ వివాదం పెద్ద చిక్కుగా మారింది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్సీ అరుణ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. చివరికి చిన్న పిల్లలకి ఏదైతే బడిలో పాఠాలు చదువుకునే పిల్లలు ఏదైతే అన్నం తింటారో దాంట్లో కూడా అవి తినేశారు. ఈ సంవత్సర కాలంగా ఏమి దొరకట్ల, కడుపు మంట, ప్రజల మీద కోపం, లాస్ట్కి మనుషులు అన్న విషయం కూడా మర్చిపోయి మృగాల కింద మారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సైకోల మాదిరి తిరుగుతున్నారు. నిన్న మాట్లాడతాడు ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్, ఈసారి అధికారంలోకి వస్తాం, జగన్మోహన్ రావు చేసినా చేయకపోయినా, జగన్మోహన్ రెడ్డి చేసినా చేయకపోయినా నేను మాత్రం రప్ప నరుకుతా ఇళ్ళ దాకా వెళ్ళి అని. ఏం మృగంగా మారినవా? ఏమి మనిషి అన్న సంగతి మర్చిపోయినావా? ఎట్లా గెలుస్తావు ఈ నియోజకవర్గంలో? ఒక్కసారి ఇచ్చారు మిస్టర్ మొండితో అరుణ్ కుమార్ నీకు. మేము కూడా సవాల్ ఇస్తున్నాం. నువ్వు మగాడివే కదా. ఏమన్నావు ఆ రోజు నువ్వు? నందిగామ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్య గారు గెలిచినా, రాష్ట్రంలో చంద్రబాబు గెలిచినా సరే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి పారిపోతా అన్నావు. ఏమైంది నీ మగతనం? ఎందుకు మాట తప్పావు? ఎందుకు వడమ తిప్పావు? ఈరోజు చేతగాని వాడిలాగా మృగం మాదిరిగా మారి నేను నరుకుతా, ఇళ్లమ్మడి పడి తిరుగుతా. ఏం కట్టిపడివా నువ్వు?
చేతిలో గొడవలు పట్టుకొని తిరుగుతున్నావా ఏమి నువ్వు, లేకుంటే పిచ్చెక్కి తిరుగుతున్నావా? మీ ఓటు లండన్ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాడు అప్పుడప్పుడు. ఈసారి ఆ ఫ్లైట్ లో నీకు కూడా పక్కన సీట్ బుక్ చేసుకో, ఆ లండన్ హాస్పిటల్ అడ్రస్ కనుక్కో, పో మందులు తెచ్చుకో, హ్యాపీగా వేసుకొని నిద్రపో. లేకుంటే నీ అన్న డాక్టరే కదా, నీ అన్నని అడుగు ఏ మందులు వేసుకుంటే ఏ పిచ్చి ఏ విధంగా తగ్గుద్దని నీ అన్నకు బాగా తెలిసి ఉంటుంది. నీ అన్నని అడిగా మందులు వాడు. ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల మధ్య బ్రతుకుతున్నాం అనే విషయాలను మరచి మళ్ళీ వస్తాం నరుకుతాం. ఏం నరికేదానికి నీకు అధికారం ఇవ్వాలా? ఎవడిస్తాడు నీకు అధికారం ఈ రాష్ట్రంలో? ఎవడిస్తారు నీ అన్నకి ఈ రాష్ట్రంలో అధికారం? ఈరోజు నీ అన్నని సొంత చెల్లి, జన్మనిచ్చిన తల్లి ముఖం మీద కాండ్రించి బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు నీ బ్రతుకేంది? ఇంకా ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో కనీసం తిరగలుగుతున్నావు ఏ గడపకైనా సరే? ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో ఈరోజు తంగిరాల స్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్న ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క ప్రజానికో అయినా సరే రోడ్డు మీదకి వచ్చి మాకు ఇక్కడ అన్యాయం జరిగిందని మాట్లాడారా? లేదు కదా. ఏదో రీకాలింగ్ చంద్రబాబు అని మీ నాయకుడు ఒక ప్రోగ్రాం పెట్టాడు. నీకు నిజంగా దమ్ముంటే వెళ్ళు, ప్రతి గడపకి వెళ్ళు. ప్రజలు చెప్పించి కొడతారు నందిగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా. తల్లికి వందనం ఎంతమందికి పడిందో కనీసం నీ పార్టీ జెండా మోసి ఏదైతే నిన్న ఈ ప్రోగ్రామ్ లో కూర్చున్నారు, ఏదైతే నువ్వు నిన్న పిచ్చి కుక్కలాగా మాట్లాడుతుంటే అక్కడ చప్పట్లు కొడుతున్నారో అందులో. కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. ఆలయ మహాద్వారం వద్ద ఈవోఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజీవ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. శ్రీశైలం స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజీవ్ కుమార్ ఆలయ ఆవరణలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు. ఈ సందర్శనతో రాజీవ్ కుమార్ భక్తుల మన్ననలను పొందారు. శ్రీశైలం ఆలయం అతిథులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించింది. చందు నాయక్ హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ చైతన్య కుమార్ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇక స్పాట్లో దొరికిన బుల్లెట్ల పరిశీలనలో ఒకే వెపన్తో ఫైరింగ్ చేసినట్లు నిర్ధారణ అయింది. నిందితులు ఉపయోగించిన కారును గుర్తించామని డీసీపీ చెప్పారు. ఇక 2022లో జరిగిన ఓ హత్య కేసులో చందు నాయక్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. పాత కక్షల కారణంగా హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. జగదీష్ రెడ్డి చేసే విమర్శలు వాస్తవాలను వదిలి నిరాశ నిస్సహాయతలతో కూడినవే అని అన్నారు. అంతేకాకుండా ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకుండా అబద్ధాలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. అద్దంకి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతుండగా ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. వాస్తవాలు లేవు అనేది వాస్తవం. అబద్ధాలు చెప్పడానికి కూడా నిస్సిగ్గుగా వారు చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా కనీసం ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పూర్తి చేయలేని ఒక దివాలాకోరు ప్రభుత్వం ఇలా గతంలో పాలించింది. ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్న మాటలకు మహిళల నుంచి స్పందన రాలేదని, లేదంటే ప్రజల నుంచి స్పందన రాలేదని
ఇలా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అక్కడున్న ప్రజల్ని అడిగితే తెలుస్తుంది ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందనే విషయం. అది పక్కన పెట్టండి. ఫస్ట్ రికార్డు స్థాయిలో పంట మీరు కట్టిన ప్రాజెక్టుల వల్ల వచ్చిందా? నాగార్జున సాగరో, శ్రీశైలమో, లేకపోతే ఏ ప్రాజెక్టుల వల్ల మీరు కట్టినాయో చెప్పండి. కాబట్టి మీ యొక్క అస్తిత్వం కోల్పోతున్న క్రమంలో ఏదో కేసీఆర్ను మెప్పించడానికో, లేకపోతే మిమ్మల్ని తిట్టినందుకు ఏదో దాన్ని నేను ఉన్నా అని చెప్పుకోవడానికి తప్పితే దాంట్లో ఏముంది మీ ప్రెస్ మీట్లో? కేవలం ఎలా కేసీఆర్ భజన పరుల యొక్క బాగు జరిగింది గత ప్రభుత్వంలో తప్పితే మరొకటి కాదు. ఈరోజు ప్రతి కార్యక్రమం ప్రజల కొరకు చేస్తున్న అంశాన్ని మీరు జీర్ణించుకోలేక చేస్తున్న అక్కసుతో చేస్తున్న స్టేట్మెంట్స్గా చూడాల్సింది తప్పితే దీంట్లో కొత్తదనం ఏముంది? తుంగతుర్తి ప్రాంతానికి బునాదిగాని కాలువ కానీ, లేదంటే గంధమల్లతోని వచ్చే ప్రత్యామ్నాయ కాలువ కానీ, లేదంటే గతంలో దేవాదుల సంబంధించిన ప్రాజెక్ట్, అది కాంతనపల్లి నుంచా లేకపోతే ఇతరత్ర ఎక్కడి నుంచి అయినా సరే తీసుకురావాల్సిన పరిస్థితి గత 9 సంవత్సరాల్లో ఉండే. ఇప్పటి వరకు తుంగతుర్తికి సంబంధించి ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి మిడ్ మానేరు నుంచి వచ్చే నీళ్ళని ఇలా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కి ఇచ్చి దాన్ని మేము తెచ్చినామని చెప్పి ఇన్ని రోజులు గఫాలు కొట్టుకున్న పరిస్థితి. ఈరోజు కాళేశ్వరం వల్లనే మొత్తం తుంగతుర్తి, సూర్యాపేట కాదు కోదాడ, హుజూర్ నగర్ వరకు కూడా నీళ్లు పెట్టినామన్న పరిస్థితి. కానీ వాస్తవానికి ఒక చుక్క నీళ్లు రాకున్నా ఈరోజు రికార్డు స్థాయి పంట వచ్చింది. చూసుకోండి నల్గొండ జిల్లాలో. కాబట్టి రాజకీయాలు కేవలము పదవులతోనే మేము వెలగబెడతామని అంటే వాళ్లకు, మీలాంటి నాయకులకు ఇది సరిపోతుంది తప్పితే రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరంతరం ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క శ్రమ కానీ, వారు అటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కానీ, ఇటు పౌర సరఫరా శాఖ మంత్రిగా కానీ వారు చేస్తున్నది కూడా రేషన్ కార్డులతో పాటు ఇలా బియ్యం కూడా ఇచ్చి అన్ని సరుకులు వచ్చేటట్టుగా చేస్తున్న పరిస్థితి. ఇలా వారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చిన్న నీటి మధ్యతర పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులకు డిజైన్ జరుగుతున్నది ఒకసారి చూసి తెలుసుకుంటే మంచిదని చెప్పి మిత్రునికి హితవు. ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్స్ కొంత. చేవెళ్ల నియోజకవర్గంలో రైతుల భూముల వివాదం మరింత ముదురుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్కపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 180లో ఉన్న 99.14 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఈ చర్యలపై రైతులు ఆగ్రహంతో తిరగబడుతున్నారు. రైతులకు అండగా నిలిచిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ నాయుడు పట్లొల్ల కార్తిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. ఇక భూముల కోసం రైతులు చేపట్టిన పోరాటం, ప్రభుత్వంపై నిరసన ఇంకా కొనసాగుతుండగా ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో వేచి చూడాలి. సాక్షి పత్రికకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి కుట్రలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాక్షి పత్రికకు ఒక్క యాడ్ కూడా ఇవ్వకుండా ఆర్థిక నష్టం కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు మొదటి 4 ఏళ్లు ఈనాడు యాడ్స్ తీసుకుపోయింది. 5వ సంవత్సరంలో తమకు యాడ్స్ వద్దని ఈనాడు యాజమాన్యం నిర్ణయించింది. సాక్షి సర్క్యులేషన్ తగ్గించేందుకు గత కొంతకాలంగా న్యాయస్థానాల్లో ఈనాడు దాఖలు చేస్తున్న కేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈనాడు దినపత్రిక, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాలుగా పన్నుతున్నటువంటి కుట్రలో భాగంగా ఏదైతే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారో ఆ హైకోర్టు ఏదైతే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, ఈనాడు దినపత్రిక వేసినటువంటి పిటిషన్ ని ముగిస్తూ ఢిల్లీ హైకోర్టు చంద్రబాబు నాయుడు గారు ఈనాడుకి చెంపపెట్టులాగా నిన్న వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటి, అసలు ఏం జరిగిందనంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్లు వీళ్ళందరికీ ఏదైనా అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి ఒక దినపత్రికను కొనుక్కోవటానికి నెలకు 200 రూపాయలు ఏదైనా కొనుక్కోవచ్చు, అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి దినపత్రిక. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి 2 తెలుగు దినపత్రికల్లో ఉన్నాయి. ఒకటి ఏదైతే సాక్షి దినపత్రిక, 2 ఈనాడు. ఈ రెండింటికి అత్యధిక సర్క్యులేషన్ ఉంది. 3వ ప్లేస్ లో ఆంధ్రజ్యోతి ఉంటుంది. సో అయితే ఏదైనా అత్యధిక సర్క్యులేషన్ ఉన్న దినపత్రిక కొనుక్కోమన్నప్పుడు వాళ్ళ ఇష్టం ఏదైనా కొనుక్కోవచ్చు. దానికి సంబంధించిస్తే అది కేవలం సాక్షిని కొనుగోలు చేయడానికే ఇచ్చారు. సాక్షినే కొనుగోలు చేయమని చెప్పి, సాక్షి దినపత్రికనే కొనుగోలు చేయమని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు అది అని చెప్పి ఈనాడు దినపత్రిక హైకోర్టుకి వెళ్ళింది. సో ఈనాడు దినపత్రిక హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని తోసిపుచ్చేస్తే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి పిటిషన్ తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఢిల్లీ హైకోర్టుకి బదలాయించింది. సో ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించుకోండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే ఢిల్లీ హైకోర్టులో సాక్షి దినపత్రిక తరపున అలానే ఏదైతే ఈనాడు దినపత్రిక తరపున వాళ్ళు వాదనలు వినిపించినటువంటి సందర్భంలో ఏదైనా సర్క్యులేషన్ ఉన్నటువంటి దినపత్రికను కొనుగోలు చేయమన్నారు. పర్టికులర్ గా సాక్షి అని ఎక్కడ చెప్పలేదు కదా. సో అయినా మీకు వచ్చిన నష్టం ఏంటి దానికి అని చెప్పి ఈనాడు మీద ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ దానికి సంబంధించి మీద అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గరికి, సీఎస్ దగ్గరకు పోండి. సో అయినా ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఇది లేదు కదా, పత్రిక ఇప్పుడు కొనుగోలు చేయట్లేదు కదా అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. అప్పుడు ఇంకో కుట్ర కూడా వాళ్ళు పన్నారు. ఏమనంటే ఈ పత్రిక సంబంధించినటువంటి సర్క్యులేషన్ ఎంతెంత ఉందని చెప్పి ఏదైతే రిలీజ్ చేయాలో దానికి సంబంధించి కూడా ఈని పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఏదైతే ఈ సర్క్యులేషన్ రాజీ చేసే వాళ్ళ దగ్గర కూడా వెళ్లి, సో వాళ్ళ దగ్గర కూడా ఈనాడు వెళ్ళి ఇప్పుడు ఈ కొనుగోలు చేసేటటువంటి పత్రికలు దీంట్లో పరిగణలోకి తీసుకోవద్దు, ఇవి కూడా కలిపితే సర్క్యులేషన్ వాళ్ళకి ఎక్కువైపోయిందని. కానీ వాస్తవంగా చూస్తే ఈనాడు గానీ ఆంధ్రజ్యోతి, ఈనాడు గానీ సాక్షి గానీ ఒకే విధమైనటువంటి సర్క్యులేషన్ ఉంది. అది పేపర్ అప్పుడు కొనుగోలు చేసినప్పుడు అలానే ఉంది, ఇప్పుడు కొనుగోలు చేయకపోయినా అలానే ఉంది, ఒకే రకమైనటువంటి సర్క్యులేషన్ ఉంది. కానీ ఎంత కుట్రలు బంతా ఉన్నారు ఇంకా సాక్షి మీద అంటే, ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 13 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ యాడ్ సాక్షి దినపత్రిక ఇవ్వాల, ఒక్కటంటే ఒక ప్రభుత్వ యాడ్ ఇవ్వాల. మీరు చూస్తే వీళ్ళు ప్రభుత్వ యాడ్లు అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి దినపత్రికలకు ఇవ్వాలి. దట్ ఇస్ ద రూల్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాడుకి దినపత్రికకి యాడ్లు ఇచ్చింది 4 సంవత్సరాల పాటు. తర్వాత చివరి ఏడాదిలో వాళ్లే వద్దన్నారు ఈనాడు దినపత్రిక. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిది అక్కడ యాడ్లో ఫస్ట్ పేజ్ లో వేస్తే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఈనాడు దినపత్రికలో వద్దని చివరి ఏడాది వాళ్లే వద్దనుకున్నారు. సో మేము ఎక్కడ కూడా ప్రతి ప్రభుత్వ యాడ్ని ఈ సాక్షికి ఎలా ఇచ్చారో అప్పుడు ఈనాడు కూడా అదే విధంగా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏదైతే ప్రజాశక్తి, ఒక రోజు ఏంటంటే వార్త, ఇంకా ఏదైతే అన్ని చిన్న చిన్న దినపత్రికలు కూడా యాడ్లు ఇస్తున్నారు. కానీ సాక్షికి మాత్రం 13 నెలల కాలంలో ఒక్క యాడ్ ఇవ్వాలి. సో ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో ఒకసారి చూడండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాడ్లు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమవుతోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ ఫిర్జాదిగూడలోని తన ఛానల్ కార్యాలయంలో మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను పక్కదోవ పట్టించేందుకు కొందరు కవితతో కలిసి నాటకాలు ఆడుతున్నారని అన్నారు. దాడి అంశంలో కవితదే తప్పు అని బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతు అందించిన విషయంలో దౌర్భాగ్యం ఉందని విమర్శించారు. మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైండే. ఇప్పటి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతా ఉంది. ఇది స్పష్టమైతా ఉంది. లేకుంటే 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది తేలక ముందుకే, అది పట్టాలెక్కక ముందుకే ఈమె సంబరాల కార్యక్రమాలు చేసుకోవడము, అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడము, ఇవన్నీ చూస్తా ఉంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో మిలాఖాత్ అయిన విషయం స్పష్టంగా అర్థమైతా ఉంది. తేలక ముందుకే, అది పట్టాలెక్కక ముందుకే ఈమె సంబరాల కార్యక్రమాలు చేసుకోవడము, అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడము, ఇవన్నీ చూస్తా ఉంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో. రేవంత్ రెడ్డి క్లబ్బులకు, పబ్బులకు రాను అని చేసిన వ్యాఖ్యలపై గాదరి కిషోర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి జీవితం జూబ్లీహిల్స్ క్లబ్ నుంచే ప్రారంభమైందని, అక్కడే ఆయన సొసైటీలలో
ఫ్లాట్ తీసుకుని పక్కన ఫ్లాట్ ఓనర్లను బ్లాక్మెయిల్ చేస్తూ బతికినోడని ఆరోపించారు. శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నారంటూ గాదరి కిషోర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిపై ఈ ఆరోపణలు రాజకీయ వాణిజ్యంలో కొత్త చర్చకు దారితీశాయి. ఈ పక్క పంట ఉంటాడు ఆయన 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి షీన్ అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు దిస్తున్నాడు, బాగానే ఉంది మరి, సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసేంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరిదీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరిదీయాలి? నిన్ను కదరా ఉరిదీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాల నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా, మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినామని నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే మరి, గోదావరి జలాలు తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలి. ఈ పక్క పంట ఉంటాడు ఆయన 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్సీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కారేడు రైతులు కలిశారు. తమ పచ్చని పంట పొలాలను నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తుందని వారు ఫిర్యాదు చేశారు. భూములను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ రైతులకు ధైర్యం చెప్పారు. వారి పోరాటానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే గ్రామానికి కూడా వస్తానని జగన్ గారు హామీ ఇచ్చారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి సిటీవీ న్యూస్.